ఎస్టర్డే మన ఛానల్‌లో జ్యువెలరీ అండ్ శారీస్‌తో పాటి ఇంకొక ప్రోడక్ట్‌ని కూడా సేల్ చేయాలని అనుకుంటున్నాను. అది తయారు చేస్తున్నాను. అదేంటో మీరు గుర్తుపట్టండి అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ లాంటిది పెట్టానండి. చాలామంది గెస్ చేశారు. నిజంగా అందరూ ఆ ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారు అని అనిపించిందనమాట. సో మీరు ఏదైతే గెస్ చేశారో అది 1000% కరెక్టు. సో మన ఛానల్లో ఇప్పటి నుంచి జ్యువెలరీ అండ్ శారీస్తో పాటు యాక్చువల్గా ఈ ఈ డెసిషన్ వచ్చేసి 2025 స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను, కానీ కుదరలేదండి. సో మన ఛానల్లో ఇప్పటి నుంచి హెయిర్ ఆయిల్ కూడా సేల్ చేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా ఈ హెయిర్ ఆయిల్ను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ నేనే రీజన్ అండి. చెప్పాను కదా, ఒక వీడియో కూడా పెట్టాను. లాస్ట్ జనవరి 1కి నేను 2024 జనవరి 1కి హాస్పిటల్లోనే ఉన్నాను. సర్జరీ అవ్వడం వల్ల హాస్పిటల్లోనే ఉన్నానని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా సర్జరీ నుంచి నా బాడీలో చాలా డెఫిషియన్సీస్ స్టార్ట్ అయ్యాయండి. చాలా విటమిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో అప్పటి నుంచి ఒక 3 మంత్స్ తర్వాత నుంచి ఇంకా బాగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. బాగా హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు యాక్చువల్గా జనరల్గా ఎప్పుడు హెయిర్ కొంచెం కట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు చూడండి, బాగా పొడవుగా పెరుగుతుందండి నాకు. చూడండి, ఇలా బాగా పొడవుగా వస్తుంది, కానీ సన్నగా అయిపోతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువైపోయిందనమాట. సో ఈ హెయిర్ ఫాల్కి రీజన్స్ చాలా విటమిన్ డెఫిషియన్సీస్ అని నాకు అర్థమయ్యాయి. దాంతోపాటు ఇంకా ఈ జ్యువెలరీ టెన్షన్స్, ఈ బిజినెస్ టెన్షన్స్ వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం మెయింటెనెన్స్ తగ్గిందండి. బాగా తగ్గించేసాను మెయింటెనెన్స్. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి, మెయింటెనెన్స్ బాగా పెంచాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే హెయిర్ ఆయిలే దానికి మెయిన్ బేస్ అనమాట. సో అందుకోసం నా కోసం హెయిర్ ఆయిల్ అనేది ఇంతకుముందు కూడా నేను తయారు చేసుకొని బాగా యూస్ చేసేదాన్ని. ఎప్పుడు తయారు చేసుకునేదాన్ని అండి, బాగా యూస్ చేసుకునేదాన్ని. సో ఈ మధ్య ఇంకా బాగా ఈ సర్జరీ తర్వాత కాస్త ఓపిక తక్కువైపోయి బిజినెస్ టెన్షన్స్ వల్ల కొంచెం స్టాప్ చేశాను. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి, నా హెయిర్ని నేనే గ్రో చేసుకోవాలి, హెయిర్ ఫాల్ని నేనే కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. అందులో మెయిన్గా ఓన్లీ హెయిర్ ఫాల్కి ఓన్లీ ఆయిల్స్ ఒకటే, ఆయిల్ యూస్ చేయడం వల్లనే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని అయితే నేను అస్సలు చెప్పను. మన హెయిర్ని మెయింటైన్ చేయడానికి, అంటే డ్రై అయిపోకుండా, లేకపోతే స్కాల్ప్ డ్రై అయిపోకుండా హెయిర్ బాగా హెల్దీగా ఉండడానికి మాత్రం ఈ ఆయిల్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందని చెప్తాను. అదే ఈ ఆయిల్ చూడండి. ఇంకా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేసుకోవచ్చు. ఇవైతే బేసిక్గా అందరి దగ్గర ఉన్న వాటితోటి నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశాను. ఈ ఆయిల్ని ఇప్పటి నుంచి మనం సేల్ చేయాలి అని అనుకుంటున్నానండి. సో డీటెయిల్డ్ వీడియో ప్రాసెస్ కూడా చూపించాను. మీరు వీడియో చూసి మీరు ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు. మేము చేసుకోలేము, మాకు అంత టైం లేదు అని అనుకుంటే మేము సేల్ చేస్తామండి. మీరు మా దగ్గర బుక్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అయితే మీరు మాకు వాట్సాప్ చేస్తే చెప్తానండి. సో ఇందులో అన్ని మంచి ఇంగ్రీడియంట్సే కలిపి చేశాను. మీకు డీటెయిల్డ్ వీడియో అన్నీ ఏమేమి ఎన్ని వేసాను అనేది కూడా చూపించానండి. సో మీరు ఓన్గా కూడా చేసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీకు అంత టైం లేదు, మీకు అంత ఓపిక లేదు అంటే మాకు ఆర్డర్ ఇస్తే హ్యాపీగా ఆయిల్ మేము మీకు కొరియర్ చేస్తాం. నేనైతే ఇలా ఐరన్ కడాయిలో చేస్తానండి. ఇది నేను లోకల్ షాప్లో తీసుకున్న ఓన్లీ ఆయిల్ కోసమే ఈ కడాయి అయితే కొన్నానమాట. తర్వాత గానుగ నుంచి తెచ్చుకున్న గానుగ నూనె, కొబ్బరి నూనె, ఇది కొబ్బరి నూనె అనమాట. కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఇలా ఈ ఆయిల్ వాడుతున్నాను నేను. మీకు ఈ ఆయిల్ కావాలి అని అనుకుంటే మాత్రం, ఓన్లీ ఆయిల్ కావాలంటే కూడా నేను తెప్పించి సేల్ చేస్తానండి. మీకు కావాలంటే డైరెక్ట్ గానుగ షాప్ వాళ్ళ దగ్గర వీడియో చేయమంటే కూడా చేస్తాను. సో తర్వాత ఇందులో మందారం ఆకు వేస్తున్నానండి. ఇంకా కామన్ అందరికీ తెలిసినవే, మందారం ఆకు చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఈ అలోవెరాని ఇంకా కొంచెం చిన్నగా కట్ చేయాల్సిందే అనిపించింది. ఫస్ట్ అయితే గబక్కున అలా కట్ చేసి వేసేసాను. తర్వాత
ఉసిరికాయలు, ఎండు ఉసిరికాయలు వేశానండి. పచ్చివి కూడా దొరికితే మీరు పచ్చివి వేసుకోండి ఇంకా మంచిది. ఎండు ఉసిరికాయలు వేశాను. మా దగ్గర ఇప్పుడు దొరకట్లేదు. తర్వాత ఎండు మందారం పూలండి ఇవి. ఇవి నేను కొన్నాను యాక్చువల్‌గా. బట్ నా దగ్గర ఇంకా కొన్ని మందారం పూలు మా చెట్టుకు కాసినవి కూడా కొన్ని మొగ్గలు ఇలా ఎండిపోయిన తర్వాత తీసి పెట్టినవి ఉంటే అవి కూడా వేసుకున్నాననమాట. సో, ఇలా మందారం పూలు. తర్వాత కొన్ని వచ్చేసి లవంగాలు వేశానండి. కొన్ని వేశాను. నేను హాఫ్ లీటర్ ఆయిల్ వాడాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకున్నాను. తర్వాత ఇంకా మంచిగా కలోంజీ సీడ్స్ అండి. ఒక టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ అయితే వేశాను. తర్వాత వచ్చేసి రోజ్‌మెరీ, ఇలా డ్రై రోజ్‌మెరీ కొన్నాను ఇవి. సో, ఇవి కూడా యాక్చువల్‌గా మీకు ఫ్రెష్ రోజ్‌మెరీ కూడా నేను తెచ్చిపెట్టుకుంటానండి. మొక్క పెట్టాలని అనుకుంటున్నా. ఇలా డ్రైడ్ రోజ్‌మెరీ, తర్వాత వచ్చేసి గుంట గలిగేరాకు అంటారు కదండీ! ఆ ఆకు కూడా ఇక్కడ వేసుకున్నాననమాట. ఇది కూడా డ్రైడ్‌ది. గుంట గలిగేరాకు డ్రైడ్ వేశాను. తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ కూడా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఆనియన్ స్కిప్ చేసేయొచ్చు. కానీ ఆనియన్ కూడా మంచిదే అని అంటారు కదా! అందుకు ఆనియన్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా లో ఫ్లేమ్‌లో బాగా మరిగేలాగా లో ఫ్లేమ్‌లో మరిగించుకోవాలి. ఐరన్ కడాయిలో మరిగిస్తే అది మనకు అందులోంచి ఐరన్ కూడా వస్తుంది అని అంటారు కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తానండి. నేను ఓన్లీ ఆయిల్ కోసమే ఇది తెచ్చుకున్నాననమాట. సో, ఇలా మంచిగా లో ఫ్లేమ్‌లో కాస్త కలుపుతూ లో లో ఫ్లేమ్‌లో బాగా మరిగించుకోవాలంటే కలర్ ఎలా మారిపోవాలంటే ఇలా చూడండి. ఇలా నిదానంగా హై ఫ్లేమ్‌లో పెట్టకండి త్వరగా అయిపోవాలని. ఎందుకంటే మాడిపోతది కానీ అందులోంచి మనకు కావాల్సింది రాదు. సో, ఇలా లో ఫ్లేమ్‌లో బాగా ఇలా ఎర్రగా అయిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలనమాట. సో, చూసారా ఇలా 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 అయిపోతే ఇంకిప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్‌లో అది కడాయిని అలాగే పెట్టండి చల్లగా అయ్యేంతవరకు. తర్వాత ఇలా ఒక గాజు సీసాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా అంటే చూడండి నాకైతే ఇంత ఆయిల్ వచ్చింది. కాస్త కలర్ కూడా మారింది. కానీ మంచి స్మెల్ ఉంటుంది. చాలా బావుంటుందండి. అస్సలు యూజ్ చేసి చూడండి మీకే డిఫరెన్స్ అనేదైతే తెలుస్తుంది. చాలా చాలా బావుంటుంది. నేనైతే గానుగ నూనె యూజ్ చేశానండి. కానీ ఓన్లీ ఈ ఆయిల్‌ని మాత్రమే యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుందని అయితే నేను మాత్రం అస్సలు చెప్పనండి. ఖచ్చితంగా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ ఉండాలి. మనకి స్లీప్ బావుందా? స్ట్రెస్ తక్కువ ఉందా లేదా? అన్ని విటమిన్స్ ఉన్న ఫుడ్ తింటున్నామా లేదా? అనేది మనకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. దాంతో పాటు కాస్త మెయింటెనెన్స్ కూడా ఉండాలనమాట. ఊరికే అలా వదిలేసి ఊరికే ఆయిల్ అప్లై చేసుకోకుండా ఊరికే షాంపూ చేసుకోవడం వల్ల స్కాల్ప్ డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. డాండ్రఫ్ వచ్చేస్తుంది. దాని నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ డ్రై అయిపోయి ఎక్కువగా చిక్కులు పడుతుంది. అలా లేకుండా మంచి ఫుడ్ తింటూ టైంకి కొంచెం స్లీప్, వాటర్ అన్నీ కంట్రోల్గా పెట్టుకొని హెల్తీ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేసి దాంతోపాటు ఇలాంటి మంచి ఆయిల్స్ మనం వాడామంటే ఖచ్చితంగా మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. మనకి హెయిర్ బాగా ఉండడం అనేది మన ఫస్ట్ బయట మనకి కాన్ఫిడెన్స్ని ఎక్కువగా ఇస్తుందన్నమాట. సో, మన ఫేస్లో మన లుక్ని మార్చేది మన హెయిరే కాబట్టి మనకి హెయిర్ బాగుండడం అనేది ఖచ్చితంగా మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సో, ఎవరైతే హెయిర్ ఆయిల్ ఇలా కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే నాకు స్క్రీన్ పైన నంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. అలాగే మన ఛానల్లో మునగాకు పౌడర్ కూడా సేల్ చేస్తున్నామండి. ఎవరైతే హెల్తీ లైఫ్ స్టైల్‌కి మారాలి, హెల్తీ ఫుడ్‌ని తినాలి అని అనుకుంటున్నారో, మునగాకుతో మనం రోజు పప్పు, కర్రీలు చేసుకోలేమండి. అలా కాకుండా పౌడర్ రూపంలో తీసుకుంటే కాస్త డైలీ మనం యూస్ చేసుకోవచ్చు ఏదో ఒక విధంగా. సో, అందుకోసమే మునగాకును కూడా మనం సేల్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మునగాకు పౌడర్ సేల్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి.